హాయ్ అందరికి. ఈ వీడియోలో నేను మీకు సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో టాప్ 10 కెరియర్స్ అయితే చెప్పబోతున్నాను గైస్. ప్రీవియస్‌గా అయితే నేను ఒక వీడియో చేశాననమాట. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. సో, ఆ రోడ్ మ్యాప్‌లో నేనేంటి అంటే అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? అండ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి? ఏంటి అనేదైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది నన్నేంటంటే బ్రో ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో ఇంకా మనకి చాలా కెరియర్స్ అండ్ చాలా డొమైన్స్ ఉంటాయి కదా! చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. సో, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి? ఆ జాబ్ రోల్స్‌లో ఒక్కొక్క రోల్‌లో ఏం వర్క్ చేస్తారు? ఏంటి అనేదని చెప్పేసి చాలామంది నన్ను పర్సనల్‌గా అయితే మెసేజ్ చేసి అడగడం అయితే జరిగిందనమాట. సో, అందుకని నేనైతే ఇప్పుడు మీకు టాప్ 10 సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ అయితే చెప్పబోతున్నాను. అంటే టాప్ 10 రోల్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో. మీరు ప్రీవియస్ వీడియో గనుక చూడకున్నట్టయితే ఒకసారి వెళ్లి చూడండి. ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మన ఛానెల్‌లో కూడా ఉంటుంది. మీరు థంబ్‌నెయిల్ కూడా చూడొచ్చనమాట ఇక్కడ స్క్రీన్ మీద. సో, ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్‌గా అసలు సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? అండ్ సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమైతది. సో, వన్స్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది గైస్. ఓకేనా? అండ్ డైరెక్ట్‌గా మీరు ఈ వీడియో చూస్తే మీకు జస్ట్ సైబర్ సెక్యూరిటీలో రోల్స్ ఏంటి అనేది తెలుస్తది అంతే. బట్ మీరు ఆ వీడియో అండ్ ఈ వీడియో 2 చూసినట్టయితే మీకు సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఏమేమి నేర్చుకోవాలి? అండ్ జాబ్ రోల్స్ ఏముంటాయి? ఏంటి అనేది మీకు క్లియర్ కట్‌గా ఒక ఐడియా అనేది వస్తది గైస్. ఓకేనా? అండ్ మీరు ఫస్ట్ మన ఛానెల్ చూస్తున్నట్టయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు నాతో మాట్లాడాలన్నా, నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇంకా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్లి ఫాలో అయితే అవ్వండి గైస్. సో, ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే టాప్ 10 సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ ఉన్నాయో, ఇవి వచ్చేసి నేనైతే సీక్వెన్స్‌లో అయితే ఏం చెప్పట్లేదనమాట. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ 1, సెకండ్ వన్ వచ్చేసి టాప్ 2, థర్డ్ వన్ వచ్చేసి టాప్ 3 అలా అయితే ఏమి ఉండదు. నేను ఓవరాల్‌గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో ఏవైతే టాప్ కెరియర్స్ ఉంటాయో వాటి మీద రీసెర్చ్ చేసేసి ఒక 10 కెరియర్స్‌ని పిక్ చేసేసి మీకు వన్ బై వన్ చెప్తున్నాను. అంతేగాని ఫస్ట్ వన్ చెప్పింది టాప్, సెకండ్ వన్ టాప్ 2 అట్లా అయితే ఏమీ ఉండదు గైస్. నేను ఓవరాల్‌గా మీకు ఒక 10 సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ అయితే చెప్తాననమాట. ఇవి వచ్చేసి మనకి టాప్ అనుకోండి. ఓకేనా? టాప్ పొజిషన్‌లో ఉన్నాయి ప్రెజెంట్ అయితే సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో. ఓకేనా? సో, మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అనమాట. ఇప్పుడు జనరల్‌గా మీరు చూడండి మనకి క్లౌడ్ అనేది చాలా ఫేమస్ అయితే అయిపోయిందనమాట. సో, ఆల్మోస్ట్ అందరైతే క్లౌడ్ సెక్యూరిటీని అయితే యూజ్ చేస్తున్నారు. సో, మనకి ఇదొక రోల్ అనమాట సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో. వీళ్ళేంటి అంటే లైక్ కంప్లీట్‌గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి క్లౌడ్‌లో అందరూ డేటానైతే సేవ్ చేసుకుంటారు కదా! సో, ఆ డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అండ్ ప్రొటెక్షన్ కల్పిస్తుంటారు. ఓకేనా. కంప్లీట్‌గా వాళ్ళు క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్‌ని అయితే మెయింటైన్ చేస్తుంటారు గైస్ ఈ యొక్క రోల్ వాళ్ళు. ఓకేనా. అండ్ దీనికి మీకు ఏం నాలెడ్జ్ కావాలి అంటే డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అనమాట. ప్రతి ఒక్క దానికి ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయన్నమాట. సెక్యూరిటీకి గాని, దేనికైనా సరే కొన్ని కొన్ని టాపిక్స్‌కి మనకి ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అయితే కొన్ని ఉంటాయి. సో, అవి నేర్చుకుంటే మనకు ఆ టాపిక్ అనేది కంప్లీట్‌గా వస్తుందన్నమాట. సేమ్ అదే విధంగా క్లౌడ్ సెక్యూరిటీకి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. సో, అవి మనకి తెలిసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, జీసీపీ సో, వీటి మీద కూడా ఐడియా ఉండాలన్నమాట. సో, మనకి ఎందుకంటే వీళ్ళే కదా మనకి క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసేది. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వర్ అనమాట. సో, అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ వర్క్‌కి సంబంధించింది. సో, సీజీపీ అనేది ఇది ఒక ప్లాట్‌ఫార్మ్. సో, ఇలా మనకి వీళ్ళేంటి అంటే క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. సో, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే వీటి మీద కూడా మీకు కోర్సెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ కోర్సు, అజూర్ అని చెప్పేసి. సో, కోర్సెస్ చేసి సర్టిఫికేషన్స్ తీసుకుంటే మీకు బెటర్ అనమాట. అండ్ ఇంకా డిమాండ్ విషయానికొచ్చినట్టయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి మనకి క్లౌడ్‌కైతే మైగ్రేట్ అయిపోతున్నారనమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళైతే క్లౌడ్ సర్వీసెస్‌నైతే ఉపయోగించుకుంటున్నారు. సో, మనకి డిమాండ్ కూడా హైలో అయితే ఉందనమాట. సో, మంచి రోల్ అనమాట ఇది మనకి సైబర్ సెక్యూరిటీలో. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ ఆటోమేషన్ ఇంజినీర్ అనమాట. సో, ఈ రోల్ వాళ్ళు ఏంటి అంటే మనకి కంప్లీట్‌గా ఆటోమేషన్ టూల్స్‌ని డెవలప్ చేస్తుంటారనమాట. ఆటోమేషన్ టూల్స్‌ని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఎందుకు అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. లైక్ అంటే వల్నరబిలిటీస్‌ని స్కాన్ చేయటం. అంటే మనం మాన్యువల్‌గా బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేయకుండా తక్కువ టైంలో ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసేసి ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే మనకి ఆటోమేషన్ టూల్స్‌నైతే డెవలప్ చేస్తారనమాట. అవొచ్చేసి మనకి వల్నరబిలిటీ స్కానింగ్ టూల్స్ అవ్వచ్చు అండ్ సెక్యూరిటీ స్కానింగ్ టూల్స్ అవ్వచ్చు. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అవి కూడా ఆటోమేషన్ టూల్స్ అయితే డెవలప్ చేస్తుంటారనమాట. సో, మీరు ఈ యొక్క రోల్‌ని మీరు చేయాలి అంటే మీకు ఏం స్కిల్స్ వచ్చుండాలి అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చుండాలి. అండ్ అలాగే ఎక్కువ అయితే స్క్రిప్టింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. లైక్ పైథాన్, బ్యాష్ సో, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటే మీరు మంచి ఆటోమేషన్ టూల్స్‌ని అయితే డెవలప్ చేయగలుగుతారు గైస్. సో, ఓవరాల్‌గా మనకి ఈ యొక్క రోల్‌కి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది మార్కెట్‌లో. అండ్ అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్టయితే థ్రెడ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అనమాట.
సో వీళ్ళు చేసేది ఏందంటే కంప్లీట్‌గా ఏవైతే సైబర్ థ్రెట్స్ ఉంటాయో సో వాటి మీద వర్క్ చేస్తుంటారనమాట. లైక్ ఇప్పుడు సైబర్ థ్రెట్స్ జరిగితే అవి ఎలా జరిగినాయి? ఏంటి? అండ్ వాటి నుంచి మనం ఏ విధంగా సెక్యూర్ ఉండాలి? సో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటిని వీళ్ళేం చేస్తారంటే సైబర్ అటాక్స్ నుంచి వీళ్ళైతే ప్రివెంట్ చేస్తుంటారనమాట. ఓకేనా? థ్రెట్స్ జరగబోయే ముందు సెక్యూర్ చేయటం అండ్ అలాగే జరిగిన తర్వాత అవి ఎలా జరిగాయి? ఏంటి? అనేది చూడటం. అండ్ ముందే డిటెక్ట్ చేయడం లైక్ అంటే ఏమన్నా అటాక్స్ జరగబోతున్నాయా లేదా అని చెప్పేసి డిటెక్ట్ చేయడం. సో ఇటువంటి వర్క్స్ అయితే చేస్తుంటారనమాట. సో దీనికి మీకు స్కిల్ ఏమొచ్చుండాలంటే మీకు కంప్లీట్‌గా ఆ రీసెర్చింగ్ స్కిల్ అనేది చాలా బాగా అయితే ఉండాలనమాట. రీసెర్చింగ్ అనలిటిక్స్ స్కిల్స్ అనేది చాలా బాగా అయితే ఉండాలి. సో అప్పుడైతేనే మీరు ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్‌లో వర్క్ చేయగలుగుతారు గైస్. ఓకేనా? రీసెర్చింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? అండ్ డిమాండ్ కూడా వచ్చేసి మనకైతే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందనమాట. అండ్ మంచి రోల్ అనమాట ఇది కూడా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డెవ్‌సెక్ ఆప్స్ అని ఉంది కదా! సో ఇదేంటంటే డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అనమాట. ఓకేనా? సో డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక మంచి సెక్యూర్డ్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. సో వీళ్ళేంటి అంటే డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజినీర్స్ ఏం చేస్తుంటారంటే ఈ యొక్క డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని చాలా సెక్యూర్‌గా సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేస్తుంటారు. అండ్ అలాగే అప్లికేషన్స్‌ని అయితే డెవలప్ చేస్తున్నారనమాట. ఓకేనా? దీనికి మీకు స్కిల్స్ వచ్చేసి మీకైతే కోడింగ్ అండ్ టెస్టింగ్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. అండ్ అలాగే మీకు ఏవైతే సెక్యూరిటీ రిలేటెడ్ ప్రిన్సిపల్స్ అండ్ టూల్స్ కూడా మీకైతే ఐడియా అయితే ఉండాలి గైస్. సో అప్పుడైతే మీరు ఇందులో అయితే వర్క్ చేయగలుగుతారనమాట. సో డిమాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి చాలా అంటే చాలా గ్రో అయితే అవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఈ యొక్క మెథడాలజీస్‌ని అయితే యూజ్ చేస్తున్నారనమాట. డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ మెథడాలజీస్. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి మనం సెక్యూర్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయొచ్చు అండ్ సెక్యూర్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు కాబట్టి సో అందరూ కూడా సెక్యూరిటీ కోసమే చూస్తుంటారు కాబట్టి సో దీనికి ఒక మంచి స్కోప్ అయితే ఉంది మార్కెట్‌లో. అండ్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ మెష్ ఆర్కిటెక్ట్ అనమాట. సో వీళ్ళేంటి అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్కిటెక్చర్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంటారనమాట. డిజైన్ చేస్తుంటారు, ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఎందుకు ఈ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి, డిజైన్ చేయాలి అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఓకేనా? సో సెక్యూరిటీ పారామీటర్స్ కోసం ఇవైతే చేస్తుండాలి. ఓకేనా? సో ఇందులో మీకు ఏం స్కిల్ వచ్చుండాలి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే కంప్యూటింగ్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ జీరో ట్రస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. అండ్ డిమాండ్ విషయానికొచ్చినట్టయితే ఇందులో కూడా మనకి ఒక మంచి డిమాండ్ అయితే ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని రోల్స్‌లో కూడా, అన్ని కెరియర్స్‌లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది గైస్. బట్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రాయడం అనేది కొంచెం ఒక్కొక్క దానికి డిఫరెంట్‌గా రాసా అంతే. బట్ మనకి అన్నిటికి మాత్రం డిమాండ్ అనేది బెటర్‌గా అయితే ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకున్నట్టయితే ఒఫెన్సివ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో ఇందులోకి మనకి పెన్ టెస్టర్స్ అండ్ అలాగే ఎవరైతే వీఏపీటీస్ ఉంటారో వాళ్ళు అండ్ అలాగే ఎథికల్ హ్యాకర్స్ సో వీళ్ళంతా దీని కిందకే వస్తారు గైస్. సో వీళ్ళేంటి అంటే రియల్ వరల్డ్ అటాక్స్ అనేవి పర్ఫార్మ్ చేసేసి సిస్టమ్స్ మీద అండ్ అలాగే వెబ్ అప్లికేషన్స్ మీద, అప్లికేషన్స్ మీద రియల్ వరల్డ్ అటాక్స్ అనేవి పర్ఫార్మ్ చేసేసి వల్నరబిలిటీస్‌ని అయితే ఫైండ్ ఔట్ చేస్తుంటారనమాట. ఓకేనా? సో ఈ రోల్‌లో మీరు వర్క్ చేయాలంటే మీకు వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది వచ్చుండాలి. లైక్ వల్నరబిలిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయటం. ఓకేనా? అలాగే మీకు స్కిల్స్ ఏమి వచ్చుండాలంటే ఖాళీ లైనెక్స్, మెటాస్ప్లాయిట్, ఎన్‌మ్యాప్, నెస్సెస్ సో వీటి మీద మీకైతే ఐడియా ఉండాలి గైస్. అండ్ నెక్స్ట్ డిమాండ్ విషయానికొచ్చినట్టయితే మనకి ఇది చాలా అంటే చాలా హై డిమాండ్ అయితే ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా? సో ఇది కంప్లీట్‌గా ఎథికల్ హ్యాకర్స్ అండ్ అలాగే పెన్ టెస్టర్స్, వీఐపీటీ చేసేవాళ్ళు సో వీళ్ళంతా మనకి ఈ ఆఫెన్సివ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కిందకైతే వస్తారు గైస్. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ సెవెంత్ చూసుకున్నట్టయితే ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్ట్ అనమాట. సో వీళ్ళేంటంటే మనకి సైబర్ అటాక్ జరిగినప్పుడు సో వీళ్ళు రెస్పాన్సిబుల్ అయితే తీసుకుంటారనమాట. లైక్ అసలు ఏమేం డ్యామేజ్ జరిగింది అండ్ అలాగే ఎలా జరిగింది అండ్ డ్యామేజ్ అయిన డేటాని ఏ విధంగా రికవరీ చేయాలి ఏంటి అనేది కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటారనమాట. ఓకేనా? సిస్టమ్స్‌ని రికవరీ చేయడం, డేటాని రికవరీ చేయడం అండ్ అసలు ఈ అటాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అనేది వీళ్ళైతే హ్యాండిల్ చేస్తుంటారు. సో ఇందులో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇన్సిడెంట్ రెస్పాన్స్‌కి సంబంధించిన మంచి నాలెడ్జ్ అండ్ అలాగే ప్రాక్టీసెస్ అయితే మనకి ఐడియా ఉండాలి గైస్. అండ్ ఇందులో వచ్చేసి మనకి ప్రెషర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్. సో మనకైతే ప్రెషర్ అయితే ఉంటుంది. సో మనం కొంచెం ఓపికతో అయితే వర్క్ చేసుకోవాలి గైస్. అండ్ డిమాండ్ విషయానికొచ్చినట్టయితే ఇది మనకి చాలా డిమాండ్ ఉంది. అండ్ డిమాండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క రోల్‌కి మనకి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రెజెంట్ సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్టులు మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాటిని అనాలిసిస్ చేయడం కోసం. సో అందుకని మనకి దీనికి డిమాండ్ అనేది పెరుగుతుందనమాట. సో సైబర్ అటాక్స్ పెరిగేంత వరకు మనకి దీనికి డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? అంటే సైబర్ అటాక్స్ అనేవి పెరిగేంత వరకు గాదు. సైబర్ అటాక్స్ జరిగేంత వరకు మనకి దీనికి డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంకెక్కువ సైబర్ అటాక్స్ పెరిగితే ఇంకెక్కువ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా?
అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ చూసుకున్నట్టయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట, CISO. ఇది వచ్చేసి ది హైయెస్ట్ ర్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ది ఓవరాల్ సెక్యూరిటీ పోస్టర్ అండ్ స్ట్రాటజీ. సో ఇతను ఏంటి అంటే కంప్లీట్గా అసలు ఆర్గనైజేషన్కి ఏమేమి సెక్యూరిటీ కావాలి, ఆ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయించాలి. అండ్ అలాగే పర్టికులర్గా ఇతను ఒకటే రోల్ చేయాలి, ఒక దాంట్లోనే వర్క్ చేయాలి, అట్లా ఏమి ఉండదు. ఓవరాల్గా ఆర్గనైజేషన్ యొక్క సెక్యూరిటీని చూసుకోవాలన్నమాట ఈ రోల్ వాళ్ళు. ఓకేనా. అండ్ అలాగే దీనికి వచ్చేసి మనకి స్కిల్స్ ఏం కావాలి అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ కావాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి గైస్. ఓకేనా. అండ్ అలాగే డీప్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో డీప్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉండటం వల్లనే మీరు ఓవరాల్గా ఆర్గనైజేషన్కి ఏం సెక్యూరిటీ కావాలి అనేది మీరు డిసైడ్ చేయగలుగుతారు. అండ్ ఆ సెక్యూరిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది గైస్. ఓకేనా. అండ్ డిమాండ్ విషయానికి వచ్చినట్టయితే మీకు నెక్స్ట్ లెవెల్ డిమాండ్ అయితే ఉంటుంది ఈ యొక్క రోల్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ చూసుకున్నట్టయితే ప్రైవసీ ఇంజనీర్ అనమాట. సో ఈ రోల్ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా యూజర్స్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడం. సో ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన ఏవైతే టాస్క్స్ కానీ ఏవైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాటిని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ అయితే చేస్తుంటారు గైస్. ఓకేనా. సో ఈ యొక్క రోల్కి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే మీకు డేటా ప్రైవసీ లాస్ గురించి, రెగ్యులేషన్స్ గురించి ఐడియా ఉండాలన్నమాట. లైక్ GDPR, CGPA. అండ్ అలాగే డేటా సెక్యూరిటీ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఏ సాఫ్ట్వేర్స్, ఏ టూల్స్ అండ్ అలాగే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడితే మనకి డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. అండ్ దీని యొక్క డిమాండ్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా అయితే గ్రో అవుతుందన్నమాట ప్రజెంట్. ఎందుకంటే మనకి డేటా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరికీ కావాల్సింది ప్రైవసీయే. సో అందరికీ ఓవరాల్గా కావాల్సింది ఇప్పుడు ప్రైవసీయే కాబట్టి మనకి దీని యొక్క డిమాండ్ అనేది చాలా అంటే చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్ ప్రజెంట్ మార్కెట్లో. అండ్ ఇంకా ఫైనల్ వన్ చూసుకున్నట్టయితే 10th వన్ సెక్యూరిటీ అనలిస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో నాకు సెక్యూరిటీ అనలిస్ట్ అనేది ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా ఏదైతే కంపెనీలో ఉన్న నెట్వర్క్స్ కానీ సిస్టమ్స్ని కానీ సో ఓవరాల్గా అయితే ఈ సెక్యూరిటీ అనలిస్ట్ అయితే మానిటర్ చేస్తుంటాడు అనమాట ఎప్పటికప్పుడు. సో ఎప్పటికప్పుడు నెట్వర్క్స్ని మానిటర్ చేస్తుంటాడు. అండ్ అలాగే సిస్టమ్స్ని మానిటర్ చేస్తాడు. ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే సో వాటిని డిటెక్ట్ చేస్తుంటాడు. అండ్ అలాగే వేరియస్ టూల్స్ అయితే యూస్ చేస్తుంటారు అనమాట. అండ్ అలాగే లాగ్స్ని అనాలిసిస్ చేస్తుంటారు. అండ్ అలర్ట్స్ చెక్ చేస్తుంటారు. అండ్ అలాగే ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు. సో ఇలా మల్టిపుల్ వర్క్స్ అయితే చేస్తుంటారనమాట. వల్నరబిలిటీ అసెస్మెంట్ కూడా అయితే చేస్తుంటారు ఈ రోల్ వాళ్ళు. ఓకేనా. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. అండ్ అలాగే ఇందులో మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఎనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అండ్ వల్నరబిలిటీ స్కానర్స్, సీమ్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఆటోమేషన్ టూల్స్ గురించి అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. ఓవరాల్గా ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు ఈ యొక్క రోల్ అనేది. అండ్ దీని యొక్క డిమాండ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా హై డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో సెక్యూరిటీ అనలిస్ట్కి. ఓకేనా. సో మీరు ఎవరైనా ఏం చూస్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థం కాకపోతే ఒకసారి దీని మీద అయితే రీసెర్చ్ చేయండి. నేను ఖచ్చితంగా ఇదే తీసుకోండి అని మీకు సజెస్ట్ చేయట్లేదు. మీకు నేను ఒక 10 అయితే చెప్పాను ఇప్పటి వరకు. ఈ 10లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. బట్ ఏంటంటే ఇది నా ఫేవరెట్ అని చెప్తున్నాను అంతే. నా ఫేవరెట్ అని చెప్పి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు చేయగలుగుతా అంటేనే తీసుకొని నేర్చుకోండి. సో నేను ఫేవరెట్గా అన్నా అని చెప్పేసి మీరైతే దీన్ని అయితే కన్సిడర్ చేసుకోకండి. ఓవరాల్గా నేను చెప్పిన 10 రోల్స్ గురించి కూడా మీ ఓన్గా మీరైతే రీసెర్చ్ చేయండి. అందులో మీకు నచ్చింది మీరు ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా. అండ్ అలాగే మీకు ఇందులో ఏదైతే నచ్చింది అండ్ అలాగే ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి గైస్ మనకి టాప్ 10 హాటెస్ట్ సైబర్ సెక్యూరిటీ కెరీర్స్ అనమాట. సో గైస్ చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చూడమని చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అయితే అనుకుంటున్నాను గైస్. సో వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.